ఇప్పుడు ఊతతోని కొర్రమేండ్లు పడడానికి పోతున్నాం. నైట్ టైం ఊతతోని ఒక్కసారి పట్టినాం కొర్రమేండ్లని. ఆ వీడియో మీరు కూడా చూసిర్రు. ఇక అలవాటు పడ్డ పాన ఊకుంటాది మళ్ళా పోతున్నాం. ఇప్పుడైతే గుమ్మడివెల్లి అనే విలేజ్ కి వచ్చినాం. మామకి ఇక్కడ కొర్రమేండ్లు మస్తున్నాయని మనకు తెలిసిన ఫ్రెండే ముస్తాఫా అని ఫోన్ చేసి చెప్పిండు. ఇక సరే ఒక సూపు చూసిపోదామని ముగ్గురం కలిసి వచ్చినాం. కానీ చాలా మంది కొర్రమేండ్ని కింగ్ అని చెప్తారు. మా దీని గురించి తర్వాత చెప్తా. కొర్రమేండ్ కనిపెట్టిండు, ఎట్లా పడతారో చూపిస్తా చూడరి. ఇందా ఇంకోటి ఉందా? అక్కడ ఒకటి ఉంది. కూడా దిగబడతా. కంపుందా? అన్న దొరుకుతలేదే, జాగ్రత్త. చిన్న చిన్న బాగా జాగ్రత్త. మామ ఇక చూసిర్రా కింగ్ ఎట్ట పంట పెట్టిర్రో. ఈ కొర్రమేన్ డే టైంలోనే కింగు మామ. ఇక చీకటి పడితే చాలు కొర్రమేన్ అంత ఎడ్డి మొఖం ఇంకొకటి ఉండదు. ఏ మామ నన్ను బట్టు అన్నట్టే ఎదురుకొస్తాయి కొర్రమేన్లు. ఇక సరే గాని కొర్రమేన్లు మొత్తం గడ్లకొస్తాయని ఇంత ముందు కూడా చెప్పిన. మామ ఏం లేదు, గిసుంటి బుట్ట నీ చేతులు ఉందనుకో ఇక రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేడు. అవుపడ్డ చేప అవుపడ్డట్టే కమ్ముడే. మాకు ఇదే ప్లేస్ లో లొటపీ చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక చెప్పులు కూడా తడి ఉండేసరికి చెట్ల మీద అడుగు పెట్టగానే జారుతున్నాయి. ఇదే ప్లేస్ లో సేమ్ మా బావ కూడా పొద్దునట్టే పడ్డాడు. ఇక వీళ్ళైతే కిందనో మీదనో పడుకుంటూ అవతలకైతే వెళ్ళిర్రు. ఇక నేనున్నా నాకైతే భయం అవుతుంది. ఒక సైడ్ కంట్లకు పురుగులు పడుతున్నాయి. ఇక ఇదే ప్లేస్ లో నేను పడితే మాత్రం కెమెరాలు అన్ని వేసుకొని పొరులుడే. అగో మా బావ లైట్ వేసి మరీ చూస్తుండు నేను బురదలో పడ్డానేమనుకొని. అదేనా చిన్న చిన్న రెండు చేతులు పట్టుకోలేదు. మా చెప్పుల సప్పుడు ఇన్ని కొర్రమేండ్ల గులాబ్ జాములు చేతులు పట్టుకొని మరి ఉరుకుతున్నాయి. గట్ల సప్పుడు కాకుండా చెప్పులు తీసి సిక్కములు వేసినాం. ఇప్పుడు నడితే సప్పుడు కూడా రాదు. దీని తల్లి కొర్రమేన్ కాదు కదా, దానికి గులాబ్ జాములు కనబడ్డా గంపల గమ్ముడే. మా వీళ్ళిద్దరు ఎట్లా నడుతుర్రో చూసిర్రా. ఇక పెద్ద పూలి వేటాడేటప్పుడు ఎట్లా నడుతుంది. ఇక చిన్నగా అడుగులు వేసుకుంటా పోతుర్రు. ఉందా కనిపించింది. అసలు అలా కనపడం కూడా కనపడలేదు.
మా అన్ని ఒకటే రోజు పుట్టినట్టున్నాయి. కొర్రమేన్లు మంచి ఎంగు మీద కనబడుతున్నాయి. మా బుట్టలకెళ్ళి కొర్రమేన్ తీస్తున్నప్పుడు చూసినా ఎంత లడ్డుగా ఉందంటే చేతికి కూడా అమరట్లేదు. పోయిందా ఉందా లేచింది అది ఇంకోటి 1 సైడ్ లేచింది. మీరు కూడా మమ్మల్ని చూసి ఇట్లనే నైట్ టైం చేపలు కురికారు. నైట్ టైం చాలా జాగ్రత్తగా ఉండాలి. విషంతో ఉన్న పాములు కూడా ఉంటాయి. ఇంకా నీళ్ళని అయితే చెప్పనక్కర్లేదు, కంప కూడా మస్తు గుచ్చుకుంటది. ఇగో ఇట్లా తిరుగుతుంటే ఏమనిపించదు, మంచి సంబరం అనిపిస్తుంది. ఇక చేపల సంబరం మీద కంప గుచ్చుకుంది కూడా సోయి ఉండదు. ఇక ఏడాడ గుచ్చుకుందని తెల్లారు తెలుస్తుంది. కూర మురికింది. నైట్ టైం కొర్రమేన్లకు ఎంత దగ్గర పోయినా సప్పుడు చేయకుండా పంటాయి. ఇంకా కొన్ని మంచి హుషారుతో ఉంటాయి. దగ్గరికి పోకముందుకే మా సప్పుడిని జాడపత్త లేకుండా రుక్కుతుంది. అగో కొర్రమేన అవుపడ్డట్టుంది, మామ పిలుస్తున్నాడు. కుటుంగా కుటుంగా ఇంకోటి ఉంది, ఇంకోటి ఉందంట. ఐరియల్ ముందుకు ఇక్కడ కదులుతాను, వీడైనా కదులుతాను. ఇదే సప్పులేదు. ఎట్లా పోయింది? కాశపట్ల కంచి కానీ మళ్ళీ అమ్మటే ఒకటే మిస్ అయింది ఆయన కూడా.
లేచింది లేచింది. ఏం గమ్మినామా? పోయేదానికి అమ్మినామా? రన్నింగ్ క్యాచ్ అది. సింపుల్గా మనం కొర్రమేను చూసి బుట్ట గమ్మంగానే జరగది హుషారెక్కువ ఉండి బుట్టల నుంచి తప్పించుకపోయింది అనుకో, సర్రన ఉరికినట్టే ఉరుకుతుంది కానీ నైట్ టైం ఎక్కువ దూరం ఉరకదు. దాన్ని కనిపెట్టి మళ్ళా కూడా గమ్మొచ్చు. వాళ్ళగా బాగా మీరు చూసిరో లేదో కొర్రమేను తీసేటప్పుడు 2 చేతులతో దాన్ని తలకాయ పట్టుకొని తీయాలి. అట్లా కాకుండా దాన్ని నడువునో తోకనో పట్టుకున్నావు అనుకో, జాడిచి పెక్కున దాన్ని ఉరుకుతుంది. అబ్బో వచ్చిండయ్యా సైంటిస్ట్, నువ్వు కాక చెప్తున్నావు అయ్యా అనుకోవచ్చు మీరు కూడా. అంటే ఈ ముచ్చట ఊతతో చేపలు పట్టేటోళ్ళు అందరికీ ఇక కొత్తలకు తెలియదుగా అని చెప్పిన అంతే. అక్కడ ఉన్నాడు. లేచింది. వేరే లెవెల్ మా స్పాట్ పెడితే అంతే ఇక. ఇప్పుడేనా ప్రాక్టీస్? అది ఒకటే చేతులు లేబట్టి తెచ్చింది దాన్ని. ఇట్లేనా కొత్త కొత్తగా పిల్లనేగా ఒగ్గిది అదే అందులోనే ఉండాలంటే. ఇందాక ఈయన గడ్డి కాయలింది. ఉందా?
కార్లే కాలు పెట్టాలా లేవకుండా. అదేమవుతుందా? ఎక్కడండి? వేస్తాను. Lihat dulu. Ini. Tanda. Ano daw tuloy. Total watch. Kalke watch. ठीक है. तो कितना वन पे है. महिला का ना. ముట్టున్నట్టు ఉన్నాయి. మా డే టైంలో మొత్తం తిరిగి రావచ్చు కానీ నైట్ టైం జర భయం అవుతుంది. ఇక వచ్చిన దారి మర్చిపోయినామంటే నైట్ మొత్తం దారి దొరకక తిరుగుడు అవుతుంది. అసలు వీళ్ళిద్దరు ముందల ఉరుకుతూ ఎడిపోతురు అర్థం కావట్లే. అసలు ఈ చీకట్ల పురుగుల సప్పుడు తప్పితే వేరే సౌండే రావట్లే. మా కొర్రమేన్ క్లియర్ కనబడుతుంది. మీరు కూడా చూడొచ్చు, నీళ్ళలో కొంచెం చిన్నగానే కనబడుతుంది. మామ ఇక చూడు, మా బావ చేపని బొడుచుడే లేటు లాగు పైకి అనుకుంటాడు. మామ ఇక సరే కానీ కేజీ కొర్రమేన్ కూడా నీళ్ళలో చిన్నగానే కనబడుతుంది. అసలు అది ఎట్లుంటుందో మీకు కూడా చూపిస్తా చూడు. కింద పొక్కబడగాలి ఏమంటుంది. మామ ఇక చూడు ఎంత దొడ్డు ఉందో. పోయినాము. కనిపించింది. కనిపించామా నేను కూడా, కనిపించాను నేను కూడా. అది వేసుకొని పోయి రేవు వెనకకు. మా చాలా మందికి తెలియదు బుట్టలు ఇంకేమైనా ఉంటుందేమో అనుకుంటారు. ఇక ఖాళీ ఏముండదు, బుట్ట చుట్టూ కట్టెలే ఉంటాయి.
ఇక్కడ ఉందిగా ఇక్కడ ఒకటి ఉంది. అది అన్నీ ఉంది. ఇంతవరకు రాకపోయాను. ఇంటర్నే ఉన్నాయా? నువ్వు మంచి మాటగానే ఉన్నావు. మనతోనే దాన్ని లేపి అల్లేసి అంత టైం వేస్ట్ అనుకున్నాను. ఖడ్గమొకడు ఖడ్గమొక ఒక సాంగ్ ఉంటుంది. పూలు పెడతావా? ఈ కథ పుడుతుందేమో. రెడీ? ఒక్క నిమిషం కిరావేనా? అది ఏం మాత్రం అవుతాయి. ఇక లాస్ట్ మూమెంట్ లో మామ ఒక 2 చేపలు పట్టి తాను బుట్ట తీసుకున్నాడు. ఇక ఈ మామ ఎన్ని పడతాడో మీకు కూడా చూపిస్తా చూడు. మామకి ఇక్కడ 2 కొర్రమెట్లను మంచిగా కనిపెట్టిండు. దెబ్బతో బురికితే కొర్రమెట్లు పోతాయని అడుగులు అడుగేసుకుంటూ పోతాడు. అసలు రెండిట్లో దేన్ని బొడవాలని అర్థం కాక దగ్గర 2-3 నిమిషాలు చూసిండు ఏది పెద్దగా ఉంటే దాన్ని బొడదామని. బుట్ట లేపి చిన్న కొర్రమేను మీద పెట్టిండు కానీ బుట్టలో కొర్రమేను లేదు. ఒకటి తప్పించుకొని పోయింది, ఇంకో దాని మీద పొడిచిండు. పోయింది మా 2. పోయిందా? 2 పోయినాయి. రెండు పోయినాయి. ఇది ఇంకోటి దొరికింది. ఇక్కడ ఇంకోటి ఉంది. చల్ 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 మార్ పంపా. ఏమో మా మీ కొర్రమేన్లు క్లియర్ కనబడుతున్నాయి అనుకుంటా. పూత పడలేదా? పూత ఉందా? ఉంది. మళ్ళీ దుడ్డు
చలో రైట్ పోయి కింద పోయాం. మాకు ఇది మాత్రం హైలైట్ వేరే లెవెల్ అనుకోవచ్చు. మేము చేపలు పట్టిన దగ్గర నుంచి ఇన్ని చేపలు ఎప్పుడు పట్టలేదు. ఇక కొర్రమేన్లు చూసారు ఎట్లున్నాయి, నల్లగా ఉన్నాయి. అవును, కొర్రమేన్లు అంటేనే నల్లగా ఉంటాయి, తెల్లగా కూడా ఉంటాయా? మా ఇక సరే కానీ ఇక్కడికి మనోళ్ళు కూడా వచ్చిర్రు. ఇన్ని చేపలు పడంగానే వాళ్ళు చూసి షాక్ అవుతుర్రు. అవును, ఇంత ముందు ప్లాస్టిక్ కప్ప కొర్రమేన్లు మస్తు పట్టేది. ఈ మధ్యలో ఏందో అర్థం కావట్లే, ప్లాస్టిక్ కప్ప కొర్రమేన్ అస్సలు పడతలేదు. మామూలుగా ప్లాస్టిక్ కప్ప తక్కువ రేట్ ఉందేమో గంతకే పడతలేదు అనుకున్నా. ఇక గిట్లా కాదని ధర ఎక్కువ పెట్టి ఒక 500 రూపాయలు పెట్టి ఒకటే కప్ప పట్టుకొచ్చిన. అసలు గంత రేట్ ఉన్న కప్ప కూడా కొడతలేదు. అసలు ఏమైందో కానీ జర అటాక్ తక్కువనే ఉంది. మా కొర్రమేన్ కప్పకింటలేదని ఊతా పట్టినాం. దీని తల్లి మొత్తం 23 కొర్రమేన్లు పడ్డాయి. ఇక సరే కానీ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.